విశాఖ గాజువాకలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కనకదుర్గ ఆలయంలో వేద మంత్రోచ్చరణ నడుమ పూజ క్రతువు సాగుతోంది. వేడుకల్లో భాగంగా సాంప్రదాయ రీతిలో అర్చనలు, విశేష పూజలు నిర్వహించడమే కాకుండా ప్రత్యేకంగా ఉత్సవమూర్తికి అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో భక్తులు కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. అత్యంత మహిమ కలిగిన దుర్గాదేవి కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు కొలుస్తుంటారు. విశాఖలో నవరాత్రి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. అమ్మలగమ్మ అమ్మ దుర్గమ్మ ప్రతి ఒక్క హిందువుడు కూడా ఈ యొక్క దసరా నవరాత్రుల్ని చాలా భక్తి శ్రద్ధలతోటి పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు తమ కుటుంబం పైన ఉండాలని. ముఖ్యంగా ప్రస్తుతానికి మనం గాజువాక పారిశ్రామిక ప్రాంతమైన దుర్గానగర్లో ఉన్నాం. అలాగే దుర్గానగర్లో ఉన్న ఈ యొక్క దుర్గాదేవి నవరాత్రులు జరుగుతున్న టెంపుల్లోనైతే ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క నవరాత్రులకి సంబంధించి ఎటువంటి విశిష్ట పూజలు జరుగుతున్నాయి, అలాగే భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు తదితర విషయాలన్నీ తెలుసుకునే క్రమంలో భాగంగా మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చెప్పండి, నవరాత్రుల యొక్క విశిష్టత ఏంటి, ఇక్కడ ఈ యొక్క దుర్గాదేవిది ఎటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి? ఈ యొక్క నవరాత్రి అనేటువంటిది మహిషాసురుని యొక్క సంహరించిన తర్వాత ఎలాగైతే వచ్చిందో ఈ యొక్క నవరాత్రి, అలాంటివంటి నవరాత్రులు, అందులో విశేషమైన నవరాత్రి ఏమిటంటే నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తాయి, అది కామన్. అందులో కాత్యాయని స్వరూపేణ అనేటువంటి ఈ యొక్క నవరాత్రులు జన్మానికి ఒకసారి శివరాత్రి ఎలాగైతే వస్తుందో అలాంటివంటి ఈ యొక్క నవరాత్రులు అనేటువంటి 11 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ యొక్క నవరాత్రులు అనగా ఎంతో ప్రత్యేకమైన నవరాత్రులు. అనగా ఏదైతే ఇక్కడ చాలా దేవాలయం దగ్గరకు వెళ్ళి ఉంటారు, చాలా దేవుల్ని, చాలా అమ్మవారిని కూడా మీరు దర్శించుకుంటారు. అది నిజమా అబద్ధం అన్నది మనకు తెలియదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి అంటే ఇలాంటి అమ్మవారు కాదు. ఒక్కసారి అమ్మ నువ్వు నాకున్నావుని నమ్మి అడుగు ఒకసారి ముందుకు వేస్తే ఏదైనా సరే వెనక్కి అడుగు వేయలేండి బట్టిగా అమ్మవారు చూసుకునే బాధ్యతగా అమ్మవారు ఉన్నారు. అంటే నిజస్వరూపం ఏమిటి అంటే కనుక చాలా విశేషాలు, చాలా సంబంధించినటువంటి చాలా మంది దగ్గర కూడా ఏదైతే ఉన్నాయో చాలామంది వచ్చారు. చాలా విశేషం అంటే నేను జాయిన్ అయ్యి ఇక్కడికి 8 నెలలు అవుతుంది. ముఖ్యంగా అమ్మవారికి ఎటువంటి విశిష్ట పూజలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి? అయితే అమ్మవారికి తెల్లవారుజాముని 2 గంటల నుంచి కూడా ప్రత్యేక అభిషేకాలు అనగా పంచామృతాలు, అమ్మవారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అలాగే 6:35 నిమిషాల నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, అలాగే ప్రత్యేకమంటి ఏ రోజైతే దర్శనానికి వస్తారో ఆ రోజు యొక్క అమ్మవారి యొక్క అవతారాలు, అలాగే అమ్మవారికి ప్రత్యేకించి పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల యొక్క సమయంలో అమ్మవారికి ప్రత్యేకమంటి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయి. అలాగే సాయంత్రం ప్రతిరోజు కూడా ఈ యొక్క నవరాత్రి ప్రతిరోజు సాయంత్రం సువాసినిచే లక్ష కుంకుమార్చన అనేటువంటిది సౌభాగ్యవతికి ఎంతకరమైతే ప్రీతికరమో అలాంటివంటి కుంకుమార్చన కార్యక్రమం అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఈ విశేషం ఏంటంటే ఈ యొక్క నవరాత్రి అనేటువంటి చాలా విశేషం. ఒక ఆడపిల్లకి మనం ఎలాగైతే చీర జాకెట్టు పెట్టి చిన్నపిల్లని ఎలాగైతే మనం చేస్తూ ఎలాగైతే చూసి ఎలాగైతే మన ఆడపిల్లని ఎలాగైతే భావిస్తామో అలాంటివంటి అమ్మవారికి ఈ యొక్క నవరాత్రులు చేయడంలో చాలా విశేషంగా. మన దగ్గర ఇంకొక ఆలయ ధర్మకర్తకు సంబంధించి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ముఖ్యంగా వస్తున్న భక్తులకి ఈ యొక్క నిత్యాన్నదాన పథకాలకు సంబంధించి కానీ అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? దుర్గాగిరి క్షేత్రంలో వెలసి ఉన్న దుర్గాదేవి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మరియు లక్ష కుంకుమార్చన పూజలు మరి 22వ తారీఖు నుంచి ప్రారంభించి 2వ తారీఖు 10వ నెలతో ముగుస్తున్నది. అంటే లక్షవారంతో ముగుస్తాయి. ఈ 11 రోజులు కూడా విశేషంగా భక్తులు వస్తున్నారు. వాళ్ళ సౌకర్యార్థం ఇక్కడ ప్రత్యేక ప్రసాదాలు కానీ ప్రత్యేకించి వాళ్ళకి సదుపాయాలు కానీ కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే మహిళలు ఆ టైంలో చీకట్లో వస్తున్నారు. అందుకే సీసీ కెమెరాలు కూడా పెట్టాము, ఏమైనా ఎక్కడైనా ప్రాబ్లం జరిగినా మేము దాన్ని చూడడానికి అనేసి. అలాగా ప్రత్యేకించి మా మహిళలకి గౌరవిస్తున్నాము. మా ఆలయంలో ఎక్కడ ఇస్తారో లేదో మాకు తెలియదు, కానీ మా ఆలయంకి వచ్చి అంత చీకట్లో వచ్చే మహిళలకి ప్రత్యేకమైన గౌరవంతో మేము వాళ్ళకి ఇక్కడి నుంచి పూజ చేసి పంపిస్తున్నాము. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ నేటికి 3 సంవత్సరాలు అవుతుంది. ప్రతి శుక్రవారం 500 మంది వరకు అన్నసంరాధన కార్యక్రమం పెడుతున్నాము. అలాగే ఈ నవరాత్రి సందర్భంగా రేపు 28వ తారీఖు రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి దగ్గర 8,000 మందికి మహాన్న సంరాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక దాట్ల వెంకట సుబ్బరాజు అనే దాత
ప్రతి 10 సంవత్సరాల నుంచి ఆయన ఒక్కరే చేసుకుంటున్నారు. అలాగే అంతకుముందు అన్నయ్య ఆకుల అప్పలసూరి గారు కూడా చేసేవారు. ఇప్పుడు ఆయన చేస్తున్నారు 10 సంవత్సరాల నుంచి. అలాగే ఈ నవరాత్రులు కూడా విశేషంగా భక్తులు వస్తున్నారు, మామూలు కాదు, విశేషంగా వస్తున్నారు. ఉదయం ఒక 900 నుంచి 1000 మంది వరకు కలశాలతో వస్తున్నారు. ఈ అమ్మవారు చాలా మంచి అమ్మవారు, ఏ కోరికలు కోరుకున్నా కూడా వెనువెంటనే తీరుతాయి. చాలా శక్తివంతమైన అమ్మవారు అని చెప్పి గాజువాక ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజానీకం కూడా అంతా నమ్ముతున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడే భవానీమాలలు వేసి ఈ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు మా కుటుంబం పైన మా పైన ఉండాలని చెప్పి చాలా భక్తి శ్రద్ధలతో ఎప్పటివరకు పూజలు కూడా కొనసాగించారు. అయితే 2009 నుండి ఈ యొక్క అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేసిన దగ్గర నుంచి ఈ గాజువాక ప్రాంత ప్రజలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి, అలాగే రానున్న రోజుల్లో దాదాపు 1,30,00,000 పైన ఖర్చు పెట్టి అమ్మవారి యొక్క విగ్రహాన్ని కూడా ఈ యొక్క దుర్గగిరి పైన నించోబెట్టే ప్రయత్నం కూడా ఈ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా చేస్తున్నారు. వాటన్నిటికీ కూడా ఈ గాజువాక పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమ్మవారి విగ్రహాన్ని పెట్టే దిశగా కూడా ప్రయత్నాలకు అందరూ సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో నందకుమార్, BRK న్యూస్.